ప్రజలకు పనికిరాని ప్రగతి భవన్ను నక్సలైట్ పేల్చేస్తే నష్టమేందని అన్న రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను తప్పుబడుతున్న ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మరొకనాడు ప్రభుత్వం అనే విషయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్న మరి ఇలా కేసీఆర్ గారు మరి ఎన్ని కేసులు పెట్టేది ఉండే, ఏం చేసేది ఉండే? ఇలా నక్సలైట్లు కూల్చేస్తారనగానే సాంఘిక అసాంఘిక శక్తులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వాళ్ళని చెప్పి ఇలా పెట్టరేగిపోతున్న ఇలా టీఆర్ఎస్ నాయకులారా, మరొకనాడు నక్సలైట్ల ఎజెండే మా ఎజెండా అన్నారు. ఇలా దాన్నేమనాలి? తెలంగాణ ద్రోహులకు అడ్డగా మారిన రాచరికపు ఛాయలను ఇలా తెలంగాణకు చూపిస్తున్నా, లేదంటే గడీల పాలనను కొనసాగిస్తున్న మరి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ప్రజలే ఇలా తిరుగుబాటు చేశారు, కూల్చేస్తాం అని అంటే ఇలా ఎందుకు ఇంత భయపడుతున్నారు? ప్రతి ఒక్కరు ఇలా స్పందిస్తున్నారు. మరి ఎందుకు పేద ప్రజల్ని అక్కడికి రాణిస్తలేరు? ఎందుకు సమస్య ఉన్న వాళ్ళని అక్కడికి రాణిస్తలేరు? ఇంతెందుకు? తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కనీసం పట్టెడన్నం పెట్టిన భవనాది ఇలా ఉద్యమకాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జైలు కూడా తినిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఉంటెంత లేకెంత? ప్రభుత్వ కార్యాలయంగా చెప్పుకోబడుతున్న కార్యాలయంలో ఎవరికి ఎందుకు ప్రవేశం లేదు? తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులకు, ఆంధ్ర పెట్టుబడిదారులకు మాత్రం ఎర్రతివాచి పరుస్తున్నారు. ఇలా ఆంధ్ర పెట్టుబడిదారులు మొత్తం కేసీఆర్ ఛాంబర్లోనే ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఉండవల్లి అనిల్ కుమార్కి ఎర్రతివాచి చేస్తారు. తెలంగాణ విభజన చట్టాన్ని వ్యతిరేకించిండు. ఇలా మీరు లగడపాటి రాజగోపాల్కి అక్కడ రాజమర్యాదలు దొరుకుతాయి. లేదంటే తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన ఏమంటారు అధ్యక్షుడే అవుతాడు. మొత్తం ఇలా ఎవరు తెలంగాణ వ్యతిరేకించారో వాళ్ళందరూ మంత్రులుగా వివిధ రూపాల్లో వివిధ హోదాల్లో ఇలా అధికారాన్ని చెలాయిస్తున్న పరిస్థితి ఇలా ప్రగతి భవన్లో ఉంది. అలాంటప్పుడు ఆ ప్రగతి భవను పైరవీలకే పరిమితమయ్యే భవను ఉంటెంత లేకుంటెంత అన్న రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఈరోజు ఇలా భయపడుతున్నారంటేనే ఒక రకంగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగితే ఆ పాదయాత్ర వల్ల మా ప్రభుత్వం కూలిపోద్దనే ఒక భావనతోనే అభద్రతతోనే ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. ప్రత్యేకించి కేసులు ఏమంటాము ప్రభుత్వాలను నిలదీయడము నిరసనలు కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు. కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఇలా గుర్తించబడ్డది. ప్రజలే తిరుగుబాటు చేసి ప్రజలే దాన్ని కూల్చేసే ప్రయత్నం కూడా చేస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇలా ప్రతి ఒక్కరిని ఉద్యమకారిని కోదండరామ్ గారిని, గద్దర్ని, విమలక్కని, మన మందకృష్ణ మాదిక్ గారిని, ఈవెన్ నన్ను కూడా జైల్లో పెట్టిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఉద్యమకారులంటే గౌరవం లేదు, ఉద్యమ ద్రోహులకు మాత్రం ఇలా పెద్దపీట. ఇలా తెలంగాణ నిధులన్నింటినీ కూడా దేశం మొత్తం పంచిపెడుతున్నారు తెలంగాణ ప్రజలకు తప్ప. దళిత బంధు పేరు మీద దళితులను దగా చేయడం, రైతు బంధు పేరు మీద ఒరిజినల్ రైతులను దగా చేయడం, ఇలా గిరిజన బంధు అనే పేరు మీద ముందుకొస్తూ పోడు భూములను పూర్తిగా ఇలా అన్యాక్రాంతం చేస్తూ ఎవరో అన్యాక్రాంతులైన వ్యక్తులకు ఈరోజు కట్టబెడుతున్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ప్రజా కంటక ప్రభుత్వం కాబట్టి అలాంటి స్టేట్మెంట్స్ వచ్చిన పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇలా ఎంతమంది సమస్యలు ఈరోజు తెర మీదకి వస్తున్నాయో చూడండి. ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఎన్నో సమస్యలు ఇలా తెర మీదకి వస్తున్నాయి. హాస్టల్స్ లో కనీస సౌకర్యాలు లేవు. ఇలా రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు ఇలా బజార్న పడ్డ పరిస్థితి ఉన్నది. ఇండ్లు లేక చాలా మంది నిరుపేదలు ఇలా బతుకు నీడుస్తున్న పరిస్థితి ఉన్నది. వాటి మీద కనీస స్పందన లేని కానీ వాళ్ళ విలాసాల కోసం మాత్రం 1000 కోట్లు పెట్టి ఇలా సెక్రటరేట్లు, 100 కోట్లు పెట్టి కలెక్టరేట్లు, ఇలా ప్రగతి భవన్లు కూడా 100 కోట్లు పెట్టి ఇలా చేస్తున్న పరిస్థితి. కానీ పేదోనికి నిల్వ నీయలేని ఆ ప్రభుత్వం ప్రగతి భవన్ అంటే ఎందుకింత బాధ అనిపిస్తుందో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ప్రభుత్వం చేతగానితనాన్ని, అసమర్థతను వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తో ఇప్పుడు బయటపెడుతుందని మాత్రం ఒక అభిప్రాయం వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.